ఫ్రెండ్స్, ఈ రోజు లైవ్ బిగ్ బాస్ లో సంజన గారు పవన్ వంట చేసుకుంటుంటే అక్కడ కూర్చుని పాపం కుర్చీలో అసలు దుఃఖం ఆగలేదండి. ఆవిడకి ఎంత ఏడ్చిందంటే అప్పుడు పవన్ అన్నాడు, అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క, చెప్పు అక్క అంటే, పవన్ అసలు నేను రీతుని ఎంత ఒక ఒక బిడ్డలా చూసుకున్నాను, నన్ను నామినేషన్ లోకి వేసింది, అసలు తనని నేను అసలు ఎప్పుడు వేరే ఉద్దేశం చూడలేదు, నా బిడ్డ ఎంతో రీతు కూడా అంతే అని ఒక చిన్న పిల్లలాగా అమ్మాయిని ట్రీట్ చేశాను, అలాంటిది నన్ను ఎందుకు నామినేషన్ చేసింది, హెయిర్ కట్ చేయించుకోవాలంటే చేయించుకుంది, ఆ తర్వాత నాకు కూడా ఇదే వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు అసలు నాకు చీరలు అంటే చాలా ఇష్టము, అసలు ఎంత ఇష్టం అంటే షాపింగ్కి వెళ్తే నేను చీరలే కొనుక్కుంటాను, అంత ఇష్టం, నేను బిగ్ బాస్ మొత్తం చీరలు తెచ్చుకుని డ్రెస్సులు చాలా తక్కువ తెచ్చుకున్నాను, అయితే నువ్వు చీరలు వారం రోజులు చీరలు అసలు వేసుకోకూడదు, మీరు డ్రెస్సులతోనే తిరగాలి, చీరలన్నీ స్టోర్ రూమ్ లో పెట్టేసేయండి, అలా అయితేనే మీరు రీతికి సేవ్ చేసినట్టు అవుతారంటే, ఫోన్లే అని చెప్పేసి నేను నా చీరలు కూడా వదులుకొని ఫోన్లే ఉన్న 4 డ్రెస్సులతో అడ్జస్ట్ అవుదాం అని చెప్పేసి నేను అలాగే అడ్జస్ట్ అయ్యాను. ఇంత చేసినా సరే రీతు నన్ను ఎందుకన్నా నామినేషన్ వేసిందో నాకు అసలు అర్థం కావట్లేదు పవన్ అని ఏడ్చి, ఇంక నుంచి అసలు నేను ఎవరికి ప్రేమ పంచకూడదు, నా ప్రేమను అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు, అందరూ నటిస్తున్నారు అంతే నా దగ్గర అని చెప్పి సంజన బావురుమని ఏడవగానే పవన్ అన్నాడు, ఇంక నుంచి మీరు అనుకున్నట్టుగానే చేయండి, కానీ అక్క ఏడవకు అక్క, నువ్వు ఏడుస్తే నాకు చాలా బాధగా ఉంది, కరెక్టే, ఇంక నుంచి అందరితోనే లిమిట్స్ గానే ఉండు, తెలిసింది కదా నీకు అని చెప్పేసి పాపం చాలా ఓదార్చాడండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, ఫ్రెండ్స్ ఏ మాట కామాట చెప్పాలండి, నిజంగా బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి దాదాపుగా ఈ రోజు వరకు సంజన గారి వల్లే కంటెంట్ ఇచ్చి, ఆవిడ దొంగతనమే చేయొచ్చు, అది ఫన్నీగా ఉండొచ్చు, మనకు చూడడానికి చాలా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది, ఆవిడ అసలు ఎంత స్క్రీన్ ప్లేస్ తీస్తున్నారంటే చాలా బాగా, అసలు ఎంత ఆకట్టుకున్నారంటే అభిమానంతో, అసలు తను ఏం చేసినా సరే అది పాపం మంచిగా చేసింది అన్నట్టుగా ఆవిడ మనకి ఎంతో కంటెంట్ ఇచ్చారు. ఆ సీజన్ లేచిందే సంజన వల్ల అండి, పూర్తిగా సంజన వల్లే అంటాను నేనైతే. మా పవన్ నామినేషన్లో వేస్తే రీతు కుక్క పెట్టి ఏడుస్తుంటే అందరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే పాపం సంజన గవ్వగా వచ్చి రీతు ఏడవకమ్మ అని ఓదారుస్తుంటే రీతు విసుకుంటూ వెళ్ళిపోయి బాత్రూంలో కూర్చుంది. అది తప్పు కదండి పాపం, చాలా ఎంత హర్ట్ అయింది ఆవిడ. ఎందుకంటే పాపం అయ్యో పాపం రీతు ఏడుస్తోంది, మనం ఓదార్దామని పవన్ దగ్గరికి వెళ్ళి కూడా పవన్ వెళ్ళి తను ఏడుస్తోంది వెళ్ళి ఓదార్చని కూడా చెప్పింది. అయినా సరే రీతుకి అసలు ఏ మాత్రం విశ్వాసం లేదు, ఎవరైతే ఓదార్చడానికి వస్తారో వాళ్ళని నామినేషన్లో పడేస్తుందండి. అంత మునుపు దివ్యానే అంతే, నామినేషన్లో పడేసింది అలా ఓదార్చినందుకు. ఇప్పుడు నిన్న సంజన గాని అసలు ఆ రీతుకి అసలు మైండ్ పనిచేస్తుందా అండి, తను ఏం చేస్తుంది అనేది, కాసేపు హే అని అవుతుంది, కాసేపు దగ్గరికి వస్తుంది, తర్వాత ఏమో నామినేషన్ వేస్తుంది, తర్వాత వాళ్ళది పక్కకి వెళ్ళి నేరాలు చెప్తుంది. అసలు కరెక్ట్ కాదండి తను మాత్రం, నా ఉద్దేశంలో అస్సలు కరెక్ట్ పర్సన్ కాదు.